జాబ్స్ లేక తిప్పలు పడుతూ ఫేక్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతున్నారా? అయితే నేను మీ అందరికి ఒక సొల్యూషన్‌తో వచ్చిన. అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. ఇది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చాలా కోర్సెస్ మీద ఆఫర్ చేస్తూ 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు. అడ్మిషన్ ఎలా అంటావా? ఎవ్రీ ఇయర్ సీక్యాట్ అని ఒక ఎగ్జామ్ 2 ఇయర్స్ కండక్ట్ చేస్తారు. జూన్ టు జూలై సైకిల్ ఒకటి, డిసెంబర్ జనవరి సైకిల్ ఒకటి. జూన్ టు జూలై సైకిల్ వచ్చేసి ఏప్రిల్ అన్న మే లనన్నా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతది. జూన్ జూలైలో ఎగ్జామ్ పెడతారు. ఆగస్ట్ లో కోర్స్ స్టార్ట్ అవుతది. అదే డిసెంబర్ జనవరి సైకిల్ అయితే అక్టోబర్ నవంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫెబ్లో కోర్స్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఇందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో చూద్దాం. ఎగ్జాంపుల్ పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ పీజీ డాక్ అని, పీజీ డిప్లొమా ఇన్ బిగ్ డేటా అనాలిసిస్, పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అలా మనకు 14 కోర్సెస్ అనేవి వీళ్ళు సీడాక్ వల్ల ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కోర్సుల గురించి చూసినాం కదా, మనం ఇప్పుడు దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అయితే ఉంటుందో సీకాట్ ఎగ్జామ్ కి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం చెక్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆన్ టెక్నాలజీ 10+2+4 or 10+3+3 years in IT, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. మరి ఇక్కడ మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి లేదంటే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది, కానీ కొన్ని కోర్సెస్ మీదనే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎంఎస్సీ, ఎంఎస్ 10+2+3+2 years ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఐటీ ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి మాత్రం కామన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇక్కడ మనం కింద చూసుకుంటే కోర్స్ నేమ్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్యారలల్ గా అది ఆఫ్లైన్ ఉంటుందో ఆన్లైన్ ఉంటుందో, దాని మినిమం పర్సెంటేజ్ అనేది ఎంత ఉండాలి గ్రాడ్యుయేషన్, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎవరెవరికి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిల్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్ తీసుకుంటే ఇది ఆన్లైన్ మోడ్ లో ఉంది, ఆఫ్లైన్ మోడ్ లో ఉంది. కామన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ అందరికీ మనకు ఎలిజిబుల్ ఉంది. సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం పర్సెంటేజ్ వచ్చేసి 50% ఉంది. అలా ప్రతి ఒక్క కోర్స్ కి ఒక్కొక్క మోడ్ ఆఫ్ డెలివరీ అనేది ఉంటుంది. అండ్ ప్యారల్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, పర్సెంటేజ్ ఉంటుంది, దానికి కావాల్సిన ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సీకాట్ కి సంబంధించిన పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాము. మొత్తం సీకాట్ లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఏబిసి. దీనికి సంబంధించిన టాపిక్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అండ్ డ్యూరేషన్ కూడా మనం చూసుకోవచ్చు. మరి వాటికి ఏ సెక్షన్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం పైన చూసుకుంటే పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్ కంప్యూటింగ్, పీజీ డిప్లొమా ఇన్ బిగ్ డేటా అనాలిసిస్, అట్లా మనకు కొన్ని కోర్సెస్ కి మనకు సెక్షన్ ఏ సెక్షన్ బి మాత్రమే సరిపోతుంది. అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ విఎల్ఎస్ఐ డిజైనింగ్ మాత్రం సెక్షన్ ఏబిసి 3 సెక్షన్స్ మనకి ఇక్కడ కావాలి. అయితే మనకి ఇక్కడ ఏ సెక్షన్స్ కి ఏ టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సీడాక్ సెంటర్స్ ఇండియా వైడ్ లో చాలా ఉన్నాయి. మనకు అప్రాక్సిమేట్ గా 9 to 10 సీడాక్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ గా సీడాక్ అఫిలియేటెడ్ తో చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. కానీ మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే సీడాక్ సెంటర్స్ మాత్రమే. అండ్ మోర్ ఓవర్ ఇందులో 2 సైకిల్స్ ఉంటాయని చెప్పినా కదా, ఇందులో మనం ప్రిఫర్ చేయాల్సింది వచ్చేసి ఆగస్ట్ సైకిల్. ఎందుకంటే ఒకసారి మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ జాబ్ లేకపోతే డైరెక్ట్ మనం ఆగస్ట్ ఇంటేక్ కి మనం వెళ్ళిపోవచ్చు. వన్ సీకెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం బీటెక్ లో ఎలా అయితే కాలేజ్ అనేది కౌన్సిలింగ్ లో పెట్టుకుంటామో సీకెట్ కూడా మనం అనేది వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ని మనం కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ లాగా పెట్టుకోవాలి. అండ్ నా సజెషన్ వచ్చేసి 4 టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, పూణే, ముంబై, హైదరాబాద్, బెంగళూరు. ఇవి 4 ఇన్స్టిట్యూట్స్ టాప్ లో ఉన్నాయి. సో మనకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. అరౌండ్ ఒక 80 to 90% మనకు ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.